ఏపీహెచ్కే కుకింగ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పొంగల్ చేయబోతున్నానండి. పరమాన్నం అంటారు, పొంగల్ అంటున్నాము. ఇది సంక్రాంతికి చేసుకుంటారు కదండి పొంగలి, అలా చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తాను ఏందనేది. బియ్యం ఏమో 3 గిద్దలు తీసుకున్నానండి. 3 గిద్దలు తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ వేసుకుని పెట్టుకున్నానండి. 3 సార్లు కడిగి వాటర్ వేసుకుని పెట్టుకున్నాను. ఇది ఒక అరగంట పాటు నానాలండి. నానితేనే తొందరగా ఉడికిద్ది అన్నం అనేది. చూడండి, నెయ్యి ఏమో గిద్ద తీసుకుంటాను. ఇది వేడి చేయాలి ఫ్రిడ్జ్లో నుంచి. ఇప్పుడు నేను తీసింది 1 లీటర్ పాలు తీసుకున్నానండి. 3 గిద్దల బియ్యానికి 1 లీటర్ తీసుకున్నాను. కొంచెం వాటర్ కలుపుతానండి దాంట్లో. ఈ 1/4 కేజీ ఏమో బెల్లం తీసుకున్నాను. సరిపోతే కొంచెం చక్కెర అయినా కలుపుకోవచ్చు అండి. మీకు తీపి సరిపోలేదంటే కొంచెం చక్కెర వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ చూపిస్తున్నాను. ఇదేమో జీడిపప్పు కొంచెం తీసుకున్నాను, 10 తీసుకున్నానండి. ఇదేమో కిస్మిస్ తీసుకున్నాను 10. పచ్చ కొబ్బరి ఉంది కదా, తీసుకొని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇంత ముక్క తీసుకొని చిన్న ముక్కలాగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. చాలా బాగుండిద్దండి పచ్చి కొబ్బరి వేస్తే. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి 1 లీటర్ పాలు తీసుకున్నాను కదండి. ఒక చిన్న చెంబుతో వాటర్ వేస్తున్నాను. బియ్యం ఉడకాలి కదండి, చిన్న చెంబుతో వాటర్ వేసాను. మీకు పాలతోనే చేయాలంటే 1 లీటర్ పాలు తీసుకుని చేయొచ్చండి. అలా కూడా బాగుండేది. ఎందుకని నేను కొంచెం 1 లీటరే తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి పెడుతున్నానండి. ఇది బాగా ఉడకాలి, బాగా మసలాలండి పాలు అనేది. చూడండి, కందిపప్పు కూడా నానబెట్టుకున్నానండి. ఉట్టిపప్పు చేస్తే చాలా బాగుండిద్దండి. దాంట్లో పరమాన్నంలో చాలా బాగుండిద్ది. అందుకని ఇది నానబెట్టుకున్నాను అరగంట పాటు. ఇది మొత్తం నెయ్యిలో ఫ్రై చేసుకుని పెట్టుకుందామండి. చూడండి, పాలు అనేది ఇలా వేడవ్వాలండి, బాగా మరగాలి. పాలని ఇలా మరగాలండి. ఇలా మరిగితే అన్నం తొందరగా ఉడికిద్దండి. చూడండి, బియ్యం మొత్తం శుభ్రం కడిగాం కదండి. ఇలా మొత్తం ఇలా పిసికేయాలండి. ఇలా వేస్తే తొందరగా మెత్తగా అయిపోతాయండి. లేకపోతే అన్నం మెతుకులు లాగా ఉండిద్ది. ఇలా చేస్తే తొందరగా మెత్తగా అయిపోతుంది. చాలా బాగుండిద్దండి టేస్ట్. చూడండి, బియ్యం మొత్తం వేసాం కదండి. కొంచెం ఉప్పు వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తేనేనండి టేస్ట్ అనేది తెలిసిద్ది. కొంచెం వేయాలండి ఉప్పు, మరీ ఎక్కువగా కాకుండా మోయినంగా కొంచెం 2. చూడండి, ఇలా కలుపుకోవాలి. మొత్తం ఉండలు లేకుండా బాగా ఉడకాలండి. మెత్తగా ఉడకాలి. అన్నం మెతుకులు ఉండకూడదు, మెత్తగా ఉడికిపోవాలండి. ఉడికిన తర్వాత వేద్దాం. కాసేపు ఉడికిన తర్వాత చూపిస్తాను 2 నిమిషాలు. చూడండి, బాగా ఉడకాలండి. ఇది బాగా మెత్తగా అన్నము మెతుకులు ఉండకూడదు, మెత్తగా అయిపోవాలి. రాగి సంగటి చేస్తాం కదండి, మెత్తగా అలా అయిపోవాలి బియ్యం అనేది. చూడండి, దీంట్లో కొబ్బరి కూడా వేస్తున్నానండి. ఇప్పుడునే కొబ్బరి వేస్తే ఆ పాలల్లో ఉడికితే టేస్ట్ బాగుండిద్దండి కొబ్బరి. అందుకని ఉడికేటప్పుడే వేయాలి. చూడండి, బాగా ఉడకాలండి. అందులోకి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు నెయ్యి వేసుకుని మూత వేస్తున్నాను. కొంచెం ఎల్లుపుగానే ఉండాలండి. స్టవ్ ఆన్ చేశానండి. చిన్న బాండి తీసుకుని పెట్టుకున్నాను. చూడండి, నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసానండి. దీంట్లో జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై చేసుకుందామండి. ఇది ఫ్రై చేసుకుంటేనే బాగుండిద్దని చూపిస్తున్నానండి. కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నామండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాం. కిస్మిస్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇంకా అయిపోయినట్టే. అంతలోకి ఉడకాలండి, బాగా ఉడకాలి అన్నం అనేది. ఉడికిన తర్వాత చూపిస్తాం. బెల్లం వేసేటప్పుడు చూపిస్తానండి.
చూడండి అన్నం మెత్తగా ఉడికిపోయిందండి. అన్నం మెత్తగా ఉడికిపోయింది. పలుకులు ఏమి లేవండి. చూడండి ఇలా మెత్తగా ఉడికిపోవాలండి. అన్నం అనేది ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు దీంట్లో బెల్లం వేద్దామండి. ఇప్పుడు చూడండి బెల్లం మొత్తం వేస్తున్నాను. కొంచెం తీపి సరిపోతే అది కూడా వేస్తానండి. బెల్లం వేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత సరిపోకపోతే ఆ బెల్లం కూడా వేసి కలుపుకుందామండి. అంటే ముందే ఎక్కువ వేసి తీపి ఎక్కువ అయితే తినలేము కదండి, అందుకోసం కొంచెం తగ్గించాను. ఇంకా ఇది కొంచెం ఉడికిన తర్వాత తీపి ఎలా ఉందో చూసుకొని అది కూడా వేసేస్తే సరిపోయిద్దండి. అందుకోసం తగ్గించానండి. అది తీసి పక్కన పెట్టాను. కొంచెం సిమ్లోనే పెట్టి ఇది ఉడికించుకోవాలండి, లేకపోతే అడుగు అంటుకునేది. సిమ్లో పెట్టానండి. కాసేపు ఉడికిన తర్వాత ఇలా ఉడికించుకోవాలండి. మొత్తం బెల్లం కరిగిపోయినట్టు ఇలా కలుపుకోవాలి. ఇలా మెత్తగా చూడండి ఎలాగుందో, ఎంత బాగుందో చూడండి. మెత్తగా అయిపోయిందండి. అసలు తీపి చూడాలండి ఎలాగండి. దీంట్లో యాలకుల పౌడర్ కూడా వేస్తున్నాను. 4 యాలకులు దంచి వేసానండి. యాలకుల పౌడర్ కూడా వేసాను. కొంచెం సిమ్లో పెట్టి ఇంకా దింపుకుందామండి. కాసేపు ఒక నిమిషం సిమ్లో పెడతాము. సిమ్లో పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తామండి. ఇంకా మూతేసి కాసేపు ఒక నిమిషం చూడండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నామండి. ఇది బాగా కలిపి స్టవ్ కూడా ఆఫ్ చేశాను. ఇంకా అయిపోయిందండి. ఇంకా అయిపోయినట్టే. ఇంకా చూడండి ఇలా అవ్వాలండి పొంగల్ అనేది. ఇలా అయితేనే ఇంకా అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దింపుకోవటమేనండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడండి అయిపోయింది కదండి. చక్కెర పొంగలి ఎలా ఉందో పిల్లలు టేస్ట్ చేసి చెప్తారంటండి. ఇదండి జీడిపప్పు, బాదం పప్పు మొత్తం వేస్తున్నాను. చూడండి చూడ్డానికి ఎంత బాగుందో. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే వాళ్ళకి. ఎప్పుడైనా తీపి తినాలనుకున్నా ఇలా చేసి పిల్లలకి పెట్టచ్చండి. చూడండి ఎంత బాగుంది అసలు కలర్ఫుల్గా. చూడండి మెత్తగా అసలు పిల్లలు ఒక స్పూన్ కూడా వదిలిపెట్టరండి. ఎంత బాగా కుదిరింది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే పిల్లలకి. చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు నచ్చిందో తెలియజేయండి. బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ముద్దపప్పు కూడా చేసేసానండి. ఇలా చేసి పెడితే దీంట్లో బాగుండిద్దండి. చూడండి ముద్దపప్పు కూడా ఇలా చేసి పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా చాలా బాగుండిద్దండి. మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. నెయ్యి కూడా వేస్తున్నాను. చాలా బాగుండిద్దండి నెయ్యి వేసుకొని తింటే ఉండవు. ఈ వీడియో మీకు నచ్చినంటే అనుకుంటున్నానండి. బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ మీ దాకా వచ్చిందండి. సబ్స్క్రైబ్ చేసుకుని చాలా చాలా థ్యాంక్స్ అండి. చూడండి ఎలా కుదిరిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ ఇస్తే నాకు మోటివేషన్ లాగా ఉండిద్ది, ఎంతోమంది రీచ్ అయిద్దండి. చూడండి ఎంత బాగా కుదిరింది అసలు. ఇలా తింటే పిల్లలు వదిలిపెట్టరండి.
పిల్లల కోసం చేశానని చూడండి ఎంత బాగుందో. ఇలా మధుపు ఇలా చేసుకుని తింటే చక్కెర పొంగల్ అనేది ఇలా చేసి తింటే పిల్లలు వదిలిపెట్టరండి, అంత బాగా కుదిరింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ కూడా తెలియదు. చాలా చాలా థ్యాంక్స్.